యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అది సీను కోసం కొత్త కారు తీసుకొచ్చాం బావగారు. గిఫ్ట్ ఇద్దామని. వాళ్ళంత ప్రేమతో కారు తెస్తే సీను వద్దంటున్నాడు. సీను నా పెంపకంలో పెరిగాడు. మీరిలా కారు తీసుకురావడం నాకు కూడా ఏమీ నచ్చలేదు. ఏంటన్నయ్య నువ్వు కూడా అలా అంటావు? పద్మ, మన ఇంటి గురించి నా గురించి తెలిసి కూడా నేను కారును ఇంటి ముందు ఉండనిస్తానని ఎలా అనుకున్నావు? పెళ్ళైన తర్వాత అప్పుడివ్వండి, ఇప్పుడొద్దు. పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికే వాళ్ళు పంతుల్ని కూడా తీసుకొచ్చారన్నయ్య. అవును బావగారు, మీరింతకు ముందే మాటిచ్చారని, మీరు కాదనరని ఈ కారు తీసుకొచ్చాం. వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించేద్దాం. ముహూర్తాలా? అవునన్నయ్య గారు, నిశ్చితార్థం జరిగిపోయింది కదా, ఆ పెళ్లి కూడా జరిపిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. అవును బావగారు, కూతురు పెళ్లి ఎప్పుడు చెయ్యాలా అని ఈయన ప్రతిరోజు కలవరిస్తున్నారు. ఆ తంతేదో జరిపించేస్తే మాకు కూడా ప్రశాంతత దొరుకుతుంది. మీకు ఆడపిల్లుంది, అదే మా బాధ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది. పంతులు గారిని కూడా అందుకే తీసుకొచ్చాం బావగారు. సరే, మంచి రోజు చూసి ముహూర్తం పెట్టమనండి. మామయ్య, అప్పుడే పెళ్ళి ఎందుకు మామయ్య? ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా సేను. అయినా ఇప్పుడే పెళ్లి చేయట్లేదు కదా. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం. పంతులు గారు, లోపలికి రండి, ముహూర్తం పెడుతురు గాని. అలాగేనయ్యా. అలాగే బావగారు. రండి రండి, రా. కంగ్రాట్స్ సీను, కంగ్రాట్స్. రామలక్ష్మి, చాలా థ్యాంక్స్. నిజంగా నువ్వు లేకపోయింటే ఈరోజు నా పరిస్థితి ఏమైందో తలుచుకుంటేనే భయమేస్తుంది. పర్వాలేదు ఛాయ, నువ్వు నా ఫ్రెండ్వి. అవును, ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు? ఎందుకు ఇలా తయారయ్యావు? ఏం లేదు రామలక్ష్మి, కొంచెం మోడ్రన్గా ఆద్యలా స్టైల్గా ఉందామని. ఏంటి ఆద్యలాగా? ఆద్య వేరు, నువ్వు వేరు. నువ్వు నీలా ఉండు ఛాయ. రామలక్ష్మి, నీకు సారీ కూడా చెప్పాలి. ఎందుకు? ఎన్ని రోజులు నువ్వు ఒక తింగర్ దానివని, నీకు ఏం తెలియదని, నీకన్నా ఎక్కువ నాకే అన్నీ తెలుసని నిన్ను తక్కువగా చూశాను. కానీ ఈరోజు అర్థమైంది నీలో ఎంత ధైర్యం ఉందో, నీ మంచితనమేంటో. అందుకే సారీ రామలక్ష్మి. నువ్వు చెప్పింది నిజమే ఛాయ. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని. కానీ ఆద్య వచ్చాక, ఆద్యతో కలిసి ఉంటుంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో అని తెలుస్తుంది. ఇక నుంచి నేను అనుకువలో అమ్మలా, మాట నిలబెట్టుకోవడంలో నాన్నలా, వ్యక్తిత్వంలో ఆద్యలా ఉండాలనుకుంటున్నాను. అలాగే ఉంటాను. అదే ఈ మార్పు. నేను కూడా నీలా ఉందామనుకుంటున్నాను రామలక్ష్మి. అలాగే, పద ఇంటికి వెళ్దాం. అమ్మో, ఈ బట్టలతోనా? వాళ్ళు మాటలతో వదిలిపెట్టారు,
మీ నాన్న చూస్తే ఇంక చేతలే. ఇంకోసారి వస్తాను. సరే. హాకీ డ్రెస్ జాగ్రత్త. అలాగే. ఏంటి హడావుడి? మళ్ళీ ఏదైనా పూజ చేయబోతున్నారా? పెళ్లి కదండి. పెళ్ళే? ఏంటమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? బా ఏంటి బావ నువ్వు నా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నావుగా. నీకు పెళ్ళంటే ఒరే ఒరే ఒరే, నీ బుర్రని కాకులు ఎత్తుకోను. నీ నోటి నుంచి ఒక మంచి మాట కూడా రాదేమిట్రా? ఈ తెంగురోడ్తో తిరిగి బొంగరలా తయారయ్యాడు, నువ్వు వాడితో తిరిగి నాశనం అయిపోతున్నావు. ఇది భలే ఉందండి. ఊరు మంగళమే పడినట్టు ప్రతిదానికి నా మీద పడుతుంటారు మీరు. ఫ్లోలో అలా అలా వచ్చేసింది. కొంచెం తాగడం తక్కువ చేస్తే అన్ని కరెక్ట్ గా వస్తాయి. ఏంటి వెంకట్రావు తాగుతాడా? తిరగడం అంటున్నానులేమ్మా. ఏంటి నువ్వు అందరి ముందు పరువు తీసేస్తున్నావు? తీయడానికి ఏముంది, ఆల్రెడీ పోయింది కదా. అది సర్లేవే, ఏం జరుగుతుంది, ఎందుకు హడావుడి నాకు ఇప్పుడు తెలియాలి. మావయ్య మావయ్య మావయ్య, తెలిసినా ఏం చేస్తావే? ఎవరికైనా పని చెప్తారు గాని నీకు చెప్పరు కదా. చెప్పినా అసలు చెయ్యవు కదా. అరే బిట్టు, నువ్వు వెళ్ళు, దూరంగా వెళ్ళి అక్కడ ఆడుకోపో. అసలేంటి నువ్వు భర్తని గౌరవం నీకు? నాకు చెప్పకుండా అన్ని చేసేస్తావు. అక్క, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? సీను పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నాను రా. ఓ ఏంటి, కన్న తండ్రిని నాకు ఒక్క మాట కూడా చెప్పరా మీరు? చెప్తే ఓ 2 కోట్లు పెట్టి పెళ్లి చేస్తారా? అలాంటివన్నీ మనం చేయం కదా. నువ్వేం చేస్తావు అల్లుడు? పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటాను. అంతేనా, ఇంకేమైనా కావాలా? అంతేలే, ఎలా రకం అంటే అందరికీ లోకువే. అదేంటి నువ్వింకా రెడీ అవ్వలేదు? మీరేంటే ఇంకా అలానే చూస్తున్నారు? వెళ్ళి చారుని రెడీ చేయండి, టైం అయిపోతుంది. మేమా? మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీరు ఒక ఈడు వాళ్ళు. మా కాలంలో అంటే ఏదో చీర కట్టుకుని 3 పూలు పెట్టుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. లిప్స్టిక్, మేకప్, కళ్ళకి కాజలు, నెయిల్ పాలిష్ ఇవన్నీ వేసుకోవాలి కదా. ఇవన్నీ మేమెక్కడేస్తాం? మీరే రెడీ చేయండి. ఆద్య, ఇప్పుడైనా కాస్త పనికొచ్చే పని చెయ్యి. వెళ్ళు. ఆద్య, వెళ్ళమ్మా. జానకి, నువ్వు కూడా రెడీ అవ్వు. అలాగే అత్తయ్య. ఈ పెళ్లిని తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలో తెలియట్లేదు. ఫస్ట్ అయితే ఈ ముహూర్తం చూడటం ఆపాలి. ఆద్యతో మాట్లాడదాం అంటే ఆద్య ఒంటరిగా కనిపించట్లేదు. చారు రూంలోకి వెళ్ళిపోయింది. వెళ్దాం. తొందరగా రెడీ చేయండి రామలక్ష్మి. సీను బావని ఎక్కువసేపు వెయిట్ చేయించలేను. అబ్బో, చారు చాలా స్పీడ్ గా ఉంది. మరి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలమ్మా. ఆ అదృష్టం నాకే ఉంది. నిజమే చారు. ఆద్య, 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 ఆద్య.
మనకి. బావా నువ్వా? బావా నేనే. మనం అనవసరంగా రెడీ చేయడానికి వచ్చాం రామలక్ష్మి. పాపం శ్రీను రెడీ చేస్తాడు అనుకుంటా. వెళ్ళిపోదాం పద. ఎక్కడికి వెళ్ళిపోతారు? మా బావ నన్ను చూడ్డానికి వచ్చాడు, రెడీ చేయడానికి కాదు. చూడ్డానికి వస్తే అలా పూలు విసురుతారా? చేతో మాట్లాడాలనుకుంటున్నట్టున్నాడు. అవునా బావా? అబ్బో మనకి కర్మ ఏంటి? ఈ ప్రేమ జంట మధ్య మనం ఎందుకు? మీ బావతో సరదాగా మాట్లాడుకో. నువ్వేంట్రా ఇక్కడ దొంగలో దాక్కున్నావు? అది మీ అబ్బాయి దొంగే కదా? అదేంటి? అదే చారు మనసుని దొంగలించిన దొంగ కదా. తనని చూడ్డానికి వచ్చాడు. ఒరే సీను, పెళ్ళంటే ఉడుకుంటావు కానీ చారు అంటే నీకెంత ప్రాణంరా? నాకు తెలుసదినా, సీనుకి చారు అంటే ప్రాణం. పైకి అలా కనిపిస్తాడు గాని లోపల మాత్రం ప్రేమ ఉంది. ఒరే సీను, కాసేపట్లో ముహూర్తాలు పెట్టుకుంటున్నానురా. నువ్వు ఇలాంటి పనులు చేసి మా పరువు తీయకురా. నా కర్మ, ఆది కావాలనే నన్ను ఇరికించింది. అత్తయ్య మీరు అనవసరంగా డిస్టర్బ్ చేశారు. పాపం బావ ఏదైనా మాట్లాడేవాడేమో. పెళ్ళయ్యాక మాట్లాడుకుంటారులేవే. ముందు చారుని రెడీ చేశారా? వదినా, ఇక్కడ మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ ముహూర్తాలు దాటిపోతాయి. మనం వెళ్దాం పదా. మీరు తొందరగా రెడీ చేసి తీసుకురండి. త్వరగా తీసుకురండి. రా వదినా వెళ్దాం. ఏంట్రా రఘు, మనం కాసేపట్లో ముహూర్తాలు అవి చూడబోతున్నాం. ఇంకా అలా ఉన్నావేంటి? తొందరగా తయారవ్వు. బట్టలు కూడా తీసుకొచ్చాను. నువ్వెలాగూ జానకిని అడగవు కదా. అందరూ వచ్చారా అమ్మా? అందరూ వచ్చేస్తున్నారు. నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. టైం అయిపోతుంది. ఎవరు? రెండోసారి మాట్లాడలేదంటే ఖచ్చితంగా ఆయనే అయ్యుంటారు. నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా. ముత్యాలేమైనా రాలిపోతాయా? మిమ్మల్ని ఇలా కాదు, కాసేపు ఆట పట్టిస్తాను. ఎవరు మాట్లాడరేంటి? నేను తయారవుతున్నాను లోపల. పదే పదే డోర్ కొట్టి ఎందుకు విసిగిస్తున్నారు? ఎవరు? రామా, ఆద్య, మీరేనా?
తయారవుతున్నానంటే వినరే పిల్లలు. ఏంటి ఎప్పుడు అందరితో మాట్లాడతారు, కనీసం ఎక్కడుంది నేనని మాట్లాడడం తెలీదా? ఎవరో వచ్చారని ఎంత భయపడ్డానో తెలుసా? అర్థమైంది, మీరు మాట్లాడరని నాకు అర్థమైంది రండి. అయినా మీకు ఎప్పుడు ఏం చేసి పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. మాట్లాడితే ఆయన నోటి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు చేస్తున్నారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను నిన్ను ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా అని? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ముహూర్తాన్ని ఎలా ఆపాలి? అయినా నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో చారుని రెడీ చేస్తున్నావా? అయినా నిన్ను ప్రేమించింది నేను కాబట్టి టెన్షన్ భయం నాకే ఉంటాయి, నీకెందుకుంటాయి? అరే సీను, ఏంట్రా ఇంత టెన్షన్గా ఉన్నావు? నీకేం తెలియదు నాన్న, నా టెన్షన్ నాది, నీకు చెప్పినా అర్థం కాదు. నాకెందుకు అర్థం కాదురా? పెళ్లికి ముందు నీకులాగా నేను చాలా టెన్షన్ పడ్డాను రా. పెళ్ళి అయ్యాక అలవాటైపోయింది, నీకు కూడా అలాగే అలవాటైపోద్దిరా సీను. నాన్న, నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఏంట్రా నీ పరిస్థితి? ఏంటా పరిస్థితి? ఈ రోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు, ఏంటి నీ పరిస్థితి చెప్పు. మళ్ళీ ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటాను అని మాత్రం చెప్పకో. అస్సలు వినే సమస్య లేదు ఈరోజు. ఈ రోజు నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలిరా. చెప్పు, ఏంటి ప్రాబ్లం చెప్పు. నాన్న. నాన్నే చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే ఇప్పుడు ఇష్టం లేదంటున్నాను నాన్న. అదేరా, ఎందుకు ఇష్టం లేదు? చెప్పు, ఎందుకు ఇష్టం లేదు చెప్పు. నాన్న, నేను ఇంకా బాగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, నిన్ను అమ్మని బాగా చూసుకోవాలి. అదంతా వదిలేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇదంతా జరగదు నాన్న. మన జీవితం పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది అని అంటున్నారు కదా. చారు మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత మొత్తం మారిపోతుంది నాన్న. అందుకే ముహూర్తాలు ఇప్పుడు వద్దంటున్నాను నాన్న. అరే, అది సరేరా, మరి మీ మావయ్యకి ఏం చెప్తావు? చారు వాళ్ళ అమ్మా నాన్న ముహూర్తం పెట్టుకుని పంతులు తీసుకొచ్చారా, నీకు గిఫ్ట్ గా కారు కూడా తీసుకొచ్చారా. ఇప్పుడు పెళ్ళొద్దంటే ఏం చేయాలరా? నాన్న, నేను పెళ్లి వద్దనట్లేదు, ముహూర్తం ఇప్పుడు వద్దంటున్నాను నాన్న. ముహూర్తం వద్దంటాం ఏంట్రా? ఎంత తతంగం జరిగిన తర్వాత? ఒరే, నాకు పిచ్చెక్కుతుందిరా, ఇప్పుడు నన్నేం చేయమంటావురా? నాన్న, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ ముహూర్తాలు పెట్టకూడదు. నిజంగా నీకు నీ కొడుకు మీద ప్రేమ ఉంటే నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి. అరే, అది కాదురా సీను, నా మాటేనరా. అదే తెలీదు, నువ్వు ఆపుతున్నావు అంతే. అరే సీను! అమ్మ బాబోయ్, వీడేంటి ఇంతవరకు వచ్చాక ముహూర్తం ఆపమంటున్నాడు? ఎలా ఆపాలి? అసలు సమస్య ఏంటో అర్థం కావట్లేదు.